Hello Andy. Andarki Namaskaram. So I'm Satish Pendiala. So we are just waiting for people to join. Yeah. So very interesting topic Andy to discuss today. Yes. Hello Amma. Hello. Yeah. Hello everyone. Good morning. Good morning to one and all. Good morning. Namaste. Let everyone join. Very interesting topic to discuss. Rajasthan political crisis. We have seen Karnataka, we have seen Maharashtra, we have seen Madhya Pradesh, and now comes Rajasthan. Good morning Anu Garu. Good morning Govardhan. Very good morning. Good morning Vinay. Good morning. So 30 seconds, we'll start. Yeah, this is an informal discussion only. This will be some 15 minutes. Very good. Very good morning. Good morning. So we have people joining. Yeah, and utilize the platform. Funny. Good morning, Andy. Utilize the platform, ma. So Telegram looked me like an informal platform. I can't make it very consultative. So ఆ ఉద్దేశంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. సో నమస్కారం అండి, జయరామ్ సార్. Good morning Damodar. Good morning Sai. Good morning Sai. Good morning. So I'll give tidbits అండి. I'll give tidbits like this. ఒక మేజర్ ఇష్యూస్ మీద 15-20 minutes అలా పెడుతూ ఉంటాను. మీకు ఏదైనా ఇష్యూ కావాలన్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ పర్సనలీ ఇన్ వాట్సాప్ ఆర్ టు టెలిగ్రామ్ గ్రూప్. నేను దాని మీద కూడా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ నేను ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఇలా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చేసి ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ది బేసిక్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఇష్యూ అండి, సో దట్ యూ విల్ గెట్ అన్ ఐడియా. ఓ మై గాడ్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఎ లాట్. గుడ్ మార్నింగ్. సో షెల్ వి స్టార్ట్? So I hope you all know the background. You all know what is happening since last week when India is suffering from corona pandemic. ఇంత కరోనా పాండమిక్లో కూడా మనకి పాలిటిక్స్ మాత్రం ఆగట్లేదు. పాలిటిక్స్ ఆర్ ఎవ్రీవేర్. పాలిటిక్స్ ఆర్ ఓమ్నీ ప్రజెంట్ కదా. సో అలా పాలిటిక్స్ అనేవి మొత్తం కూడా ఓమ్నీ ప్రజెంట్ అయిపోయింది. సో వెన్ హోల్ నేషన్ ఈజ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ కరోనా, there are political crises in and around all the states in India. I'm not specifying Rajasthan. ఏ స్టేట్లో చూసినా కూడా అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ అదే వాదనలు కలిసి పనిచేయట్లేదు. బికాజ్ వీఆర్ ఏ కంట్రీ ఆఫ్ డెమోక్రసీ. ఇన్ ఏ కంట్రీ ఆఫ్ డెమోక్రసీ మనం ఖచ్చితంగా కూడా కన్సల్టేటివ్ డెమోక్రసీ ఉండాలన్నమాట. అంటే పాలిటిక్స్ వరకే, అంటే ఎలక్షన్స్ వరకే పాలిటిక్స్ ఉండాలి. ఆఫ్టర్ ఎలక్షన్స్ డెమోక్రసీ షుడ్ బి ఇన్ మైండ్. అలానే వర్క్ చేయాలి కూడా. సరే, let us keep that aside. Now what is happening in Rajasthan? Let us keep what is happening in Rajasthan also aside. In Rajasthan మనకి ఏదైతే పొలిటికల్ విషయాలు జరుగుతున్నాయో కాంగ్రెస్లోనే ఏదైతే పొలిటికల్ విషయాలు జరుగుతున్నాయో, కీప్ దట్ పొలిటికల్ థింగ్ అసైడ్ అండి. బికాస్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అయ్యేదానికి పాలిటిక్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. రెబల్ ఎమ్మెల్యేసా, బీజేపీ ఏమైనా చేసిందా, కాంగ్రెస్ ఏమైనా చేస్తుందా, లేదా సిపిఎం ఏమైనా చేస్తుందా, లోకల్ పార్టీస్ ఏమైనా ఉన్నాయా, లేదా విత్ ఇన్ ద పార్టీ ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది లీగల్ పర్స్పెక్టివ్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ పొలిటికల్ క్రైసిస్ నుంచి కాన్స్టిట్యూషనల్ కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయా. సో లెట్ us take these constitutional components and discuss today. I hope everyone are ready to hear. Yes? How many are there? Yeah. Sai says yes. And we have others. Yeah, Jairam. Yeah. Okay. So what exactly happened? Asal what just happened in Rajasthan? మీ అందరికీ తెలియాలి, జూలైలో, ఎస్ అమ్మా, జూలైలో, అండ్ ఇట్ ఈస్ ఆన్ July 13th and July 14th.
జూలై 13 ఇంకా జూలై 14 రోజు రాజస్థాన్ కాంగ్రెస్ వాళ్ళు దే కాల్ ఫర్ ఏ లెజిస్లేటివ్ మీటింగ్. సో రాజస్థాన్ కాంగ్రెస్ వాళ్ళందరూ లెజిస్లేటివ్ మీటింగ్కి పిలిచారు. ఈ లెజిస్లేటివ్ మీటింగ్లో ఎవరైనా రాకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకుంటాము అని చెప్పి కాంగ్రెస్ రాజస్థాన్ చెప్పడం జరిగింది. అసలు లెజిస్లేటివ్ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి, రాకపోతే వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోమనడానికి రీజన్ ఏంటి, ఇది తెలియాలి అంటే మనం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చూడాలి. 2018లో రాజస్థాన్లో ఎలక్షన్స్ అయ్యాయి. రాజస్థాన్లో మొత్తం ఎమ్మెల్యే సంఖ్య 200. అవుట్ ఆఫ్ దిస్ 200 సీట్స్ ఇన్ రాజస్థాన్ we have క్లియర్ కట్ మెజారిటీ టు కాంగ్రెస్కి 107 సీట్స్ వచ్చాయి. అంటే మెజారిటీ మార్క్ మనం ఏదైతే ఏమంటారు ఆఫ్ మార్క్ అంటారు కదా, 101 సీట్స్ రావాలి. 200లో 101 సీట్స్ ఈజ్ ఏ మెజారిటీ మార్క్. సో వీళ్ళకి 107 సీట్స్ వచ్చాయి. బీజేపీకి నెక్స్ట్ హైయెస్ట్ పార్టీ బీజేపీకి 72 సీట్లు వచ్చాయి. అంటే వీళ్ళకి 107 సీట్లు, బీజేపీకి 72 సీట్లు వచ్చాయి. మరి ఇక్కడ ముఖ్యంగా ఇంకొక పాత్ర ఉందండి, దట్ ఈస్ ఇండిపెండెన్స్. దెర్ ఆర్ 13 ఇండిపెండెంట్స్ అండి, 13 ఇండిపెండెంట్స్ ఎమ్మెల్యేస్ ఇన్ రాజస్థాన్ అసెంబ్లీ. ఈ 13 మంది కాస్త ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి సపోర్ట్ చేయడానికి రెడీగా అయ్యారు. అంటే టోటల్గా 107 + 13. సో ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి మొత్తం కూడాను 120 ఎమ్మెల్యేల యొక్క సపోర్ట్ అనేది ఉంది. సో క్లియర్గా మెజారిటీ దాటారు. దే ఫార్మ్ ది గవర్నమెంట్. సో ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటప్పుడు ఒక పెద్ద ప్రశ్న, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ థింగ్, బిగ్గెస్ట్ పొలిటికల్ క్వశ్చన్, పొలిటికల్ డిస్కషన్ ఏంటి అంటే, రాజస్థాన్లో ఎలక్షన్స్ గెలవడానికి కారణము చాలామంది సచిన్ పైలట్ అంటారు. సచిన్ పైలట్ ద్వారా గెలిచిన ఈ కాంగ్రెస్ గెలిచాక ఎవరు సీఎం కావాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్. అవన్నీ ఇంటర్నల్ పాలిటిక్స్. సచిన్ పైలట్ ఈజ్ ఎ యంగ్ బ్లడెడ్ పర్సన్, చాలా యంగ్ పర్సన్. 40 ఇయర్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 40+ ఉంటాయి. అండ్ ఇతను రాజస్థాన్లో కాంగ్రెస్ని గెలిపేయడానికి చాలా పెద్ద కృషి చేశారు. అండ్ ఆల్మోస్ట్ అతని వల్లే గెలిచింది అని కూడా చెప్పుకోవచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, సీనియర్ వ్యక్తులకి మాత్రమే ఛాన్స్ ఇవ్వాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో సచిన్ పైలట్ని కూడా నారాజ్ చేయొద్దు, ఈ షుడ్ ఆల్సో బి సాటిస్ఫైడ్ అని చెప్పి అశోక్ గెహ్లట్ గారిని సీఎంగా అపాయింట్ చేసి సచిన్ పైలట్ని డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేశారు. ఇక్కడ సీఎం డిప్యూటీ సీఎంగా అపాయింట్ చేయడాన్ని సచిన్ పైలట్ ఎంత ఒప్పుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందా అంటే క్వశ్చన్ మార్క్. సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది అప్పుడు తాత్కాలికంగా టెంపరీ కనిపించవచ్చు, కానీ ఫ్యూచర్లో 5 years సస్టైన్ అవుతుందా లేదా 2018లోనే ఈ పొలిటికల్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. ఈ పొలిటికల్ డిస్కషన్స్ అప్పుడు జరగడానికి నిజమే సచిన్ పైలట్ సాటిస్ఫాక్టరీగా లేడు అనడానికి రీసెంట్ పొలిటికల్ క్రైసిస్ ఏదైతే రాజస్థాన్లో జరిగిందో దానికి ఆదర్శం, అంటే దానికి లింక్డ్ అనమాట. ఏం జరిగింది, సచిన్ పైలట్ బహిరంగంగా నాకు ఒక 30 ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అని చెప్పేశాడు. అలా చెప్పడానికి కారణం ఏంటి, 30 ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది అంటే ఆఫ్ మార్క్ అంటే తక్కువగా ఉంటుంది, అంటే 101 కంటే తక్కువగా పడిపోతుంది కాంగ్రెస్కి సపోర్ట్ ఇవ్వకపోతే అని. ఇక్కడ 72 ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఆర్ఎల్ఆర్ పార్టీ అని వాళ్ళొక 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. టోటల్గా బీజేపీకి సపోర్ట్ చేస్తున్న పార్టీతోని 75 ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఇక్కడ సచిన్ పైలట్ ఏదైతే చెప్పాడో 30 ఎమ్మెల్యేస్ అని చెప్పి 75 + 30 దట్ బికమ్స్ ఆల్మోస్ట్ ఎంత అవుతుంది, 85, 95, 105. సో 105 ఈజ్ ఎ క్లియర్ కట్ మెజారిటీ ఫర్ బీజేపీ. అదే 30 ఎమ్మెల్యేస్ కనుక కాంగ్రెస్లో చూస్తే 120 - 30, 120 ఇంక్లూడింగ్ 30 కదా, 120 - 30 వేసుకోండి, అప్పుడు 90కి పడిపోతుంది. సో ఇక్కడ నెంబర్ గేమ్, ఈ నెంబర్ గేమ్తోని పొలిటికల్ క్రైసిస్ అంతా కూడా మొదలైంది. అయితే ఇది అనవసరం, మన ఎగ్జామ్కి ఇది అనవసరం. సచిన్ పైలట్ ఎందుకు అలా చేశాడు, బీజేపీయే చేయించిందా, కాంగ్రెస్ ఇంటర్నల్గా అశోక్ గెహ్లట్ చేయించారా, ఇవి మనకి అనవసరం. మనకు కావాల్సింది అసలు
దీనిలో కాన్స్టిట్యూషనల్ కాంపోనెంట్స్ ఏముంటాయి? కాన్స్టిట్యూషనల్ కాంపోనెంట్స్, వాట్ ఆర్ ది కాన్స్టిట్యూషనల్ కాంపోనెంట్స్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, on 13th July and 14th July, the Congress Rajasthan has called for a legislative meeting. సో దీన్ని డిస్కషన్ చేయడానికి. సో అలానే కాంగ్రెస్ రాజస్థాన్ ఏం చెప్పింది అంటే, ఎవరైనా ఈ మీటింగ్కి రాకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పింది. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆ మీటింగ్స్లో సచిన్ పైలట్ అండ్ బృందం అండ్ ఇస్ క్యాంప్ అరౌండ్ 19 సచిన్ పైలట్తో పాటు 19 ఎమ్మెల్యేలు ఆ మీటింగ్కి వెళ్ళలేదు. సో వెళ్ళలేదు కాబట్టి, యాజ్ దే డిడ్ నాట్ అపియర్ ఇన్ దట్ మీటింగ్, ద కాంగ్రెస్, రాజస్థాన్ కాంగ్రెస్ ఏం చేసిందంటే 2 విషయాలు చేసింది. ఒకటి, సచిన్ పైలట్ని డిప్యూటీ సీఎంగా దే హ్యావ్ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ ది క్యాబినెట్. 2, సచిన్ పైలట్ ఈస్ ది హెడ్ ఆఫ్ రాజస్థాన్ కాంగ్రెస్. ఇప్పుడు ఏమైంది? సచిన్ పైలట్ యొక్క రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి ఏదైతుందో దాన్ని కూడా తీసేశారు. ఇవి 2 కాకుండా సచిన్ పైలట్ మరియు 18 ఎమ్మెల్యేస్ మీద డిఫెక్షన్ ఛార్జెస్ కింద స్పీకర్కి ఒక నోటీస్ పంపించారు కాంగ్రెస్ వాళ్ళు. ఏమని? మా పార్టీని డిఫెక్ట్ చేస్తున్నారు మా మెంబరే అని చెప్పి స్పీకర్కి ఒక లేఖ పంపించడం జరిగింది. అండ్ మీ అందరికీ ఇది బాగా తెలుసు, దిస్ కమ్స్ అండర్ యాంటీ డిఫెక్షన్ లా. ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి we all know it is very famous in Telangana, it is very famous in Andhra Pradesh, Karnataka and other states, now in Rajasthan as well. Even after winning, even గెలిచాక కూడా, ఒక పార్టీ నుంచి గెలిచాక కూడా వేరే పార్టీకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళకుండా ఆపాలి అని చెప్పి 1985లో, in the year 1985, the 52nd Constitutional Amendment Act was passed, and that brought Schedule 10 of the Constitution, which deals with anti-defection law. ఈ యాంటీ డిఫెక్షన్ లాలో ఏముంటుంది అంటే, ఎవరైనా పార్టీకి డిఫెక్ట్ చేస్తే, ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీకి వాళ్ళే మోసం చేసి డిఫెక్ట్ చేస్తే, వాళ్ళని ప్రిసీడింగ్ ఆఫీసర్స్, పార్లమెంట్ ప్రిసీడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, స్పీకర్ కానీ చైర్మన్ కానీ, డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంటుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? ఆ కండిషన్ ఏంటి అంటే, ఏ మెంబర్ని అయితే డిస్క్వాలిఫై చేస్తారో ఆ మెంబర్ వాలంటరీగా ఆ పార్టీ నుంచి రిజైన్ చేయాలి, ఆ పార్టీ మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసుకోవాలి. సో వాలంటరీగా ఆ పార్టీ మెంబర్షిప్ కనుక క్యాన్సిల్ చేసుకుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మనకి డైరెక్ట్గా వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా ప్రొసీడింగ్స్ అనేది ఓపెన్ చేయవచ్చు ఆఫ్టర్ రిసీవింగ్ ఏ కంప్లైంట్ ఫ్రమ్ దట్ పార్టీ. అయితే దీనిలో మధ్యలో ఒక చిన్న డెవలప్మెంట్ జరిగింది, ఇది మీరు అందరూ ఖచ్చితంగా వినాలి, చాలా జాగ్రత్తగా వినండి, ఇంపార్టెంట్. 1992లో కియోటో హోలహాన్ కేసు అని చెప్పేసి సుప్రీంకోర్టులో ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఏర్పాటు చేశారు. కియోటో హోలహాన్ కేస్ ఆఫ్ 1992 అంటారు. ఈ కియోటో హోలహాన్ కేసులో సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది. ఆ మాట ఏం చెప్పింది అంటే, యాంటీ డిఫెక్షన్ లా మీద జ్యుడిషియల్ రివ్యూ, రైట్, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే, ప్రిసీడింగ్ ఆఫీసర్ తన నిర్ణయాన్ని చెప్పాక మాత్రమే జ్యుడిషియల్ రివ్యూ పెట్టొచ్చు అని అంటారు. అంటే ఏంటిది? ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దిస్. ద కోర్ట్, సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్, ద జ్యుడిషియరీ కెన్ ఇంటర్వీన్ in the matters related to anti-defection law only after a decision taken by the speaker or the chairman. Meaning, only when the speaker or chairman took the decision over the anti-defection law, then only the judiciary can interfere. Sir, what is the difference andi? ఇప్పుడు దానికి దీనికి ఏంటి సంబంధం ఏంటి? కియోటో హోలహాన్ కేసులో 1992 కియోటో హోలహాన్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన దానికి రాజస్థాన్ క్రైసిస్కి సంబంధం ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే రాజస్థాన్ స్పీకర్ ఈ 19 ఎమ్మెల్యేలకి నోటీస్ పంపించారో యాంటీ డిఫెక్షన్ లా కింద, ఎప్పుడైతే ఈ 19 ఎమ్మెల్యేలకు ఇంక్లూడింగ్ ద సచిన్ పైలట్ ఎప్పుడైతే ఈ నోటీస్ పంపించారో, now what this Sachin Pilot and team did, they approached the High Court.
saying that ఈ డిస్క్వాలిఫికేషన్ ప్రొసీడింగ్స్ రిమూవ్ చేయండి అని చెప్పి రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్లో ఉంది, జోధ్పూర్కి అప్రోచ్ అయ్యారు. నౌ హియర్ కమ్స్ ది ఇంట్రెస్టింగ్ స్టోరీ which I want to discuss with you all. This is called doctrine of judicial indiscipline. Now I am talking about something which is interesting. Doctrine of judicial indiscipline and indisciplined behavior by the judiciary as shown. ఎలా జుడిషియరీ హైకోర్టు ఏం చేయాలండి? ఖచ్చితంగా హైకోర్టు ఏం చేయాలి? క్యోతో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? క్యోతో హోలోహాన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? స్పీకర్ తన డెసిషన్ ఇచ్చాక మాత్రమే ఇంటర్ఫియర్ అవుతుంది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ యాంటీ డిఫెక్షన్ లా కింద ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని చెప్పింది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్, దట్ ఈస్ వాట్ ద సుప్రీం కోర్ట్ సెడ్ ఇన్ క్యోతో హోలోహాన్ కేస్. కానీ యు నో వాట్ హైకోర్ట్ ఆఫ్ రాజస్థాన్ డిడ్? High Court of Rajasthan has asked the Speaker of Rajasthan State Assembly to maintain a status quo. ఎలా ఉందో అలానే పెట్టేసేయండి, డిఫెక్షన్ ఛార్జెస్ ఆపేయండి. యాంటీ డిఫెక్షన్ లాలో హైకోర్టు అనేది వితౌట్ స్పీకర్ డెసిషన్ ఇంటర్వ్యూన్ అయ్యిందమ్మా. అండ్ దిస్ ఈస్ కాల్డ్ జ్యుడిషియల్ ఇండిసిప్లిన్. దిస్ ఈస్ కాల్డ్ జ్యుడిషియల్ ఇండిసిప్లిన్. సార్, మీరు హైకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి స్టేటస్ కో ఇవ్వమని చెప్పింది అని అంటున్నారు. కానీ హైకోర్టు అలా చెప్పడానికి రీజన్స్ ఉంటాయి కదా. హైకోర్టు అలా చెప్పడానికి రీజన్స్ ఉంటాయి కదా. హైకోర్టు స్పీకర్ని స్టేటస్ కో మెయింటైన్ చేయండి అని చెప్పడానికి రీజన్ ఉంటుందా ఉండదా? ఎస్ ఆర్ నో? ఉంటుంది. సో మరి హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు ఏం చెప్పింది అంటే, సింపుల్గా ఏం చెప్పింది అంటే, క్యోతో హోలోహాన్ కేస్ ఆఫ్ సుప్రీంకోర్టు 1992లో సుప్రీంకోర్టు ఏమని చెప్పిందో అది బైండింగా కాదా, హైకోర్ట్స్ మీద బైండింగా కాదా తెలియదు ఇంకా. సో అది బైండింగా నాట్ బైండింగా అని తెలుసుకోవడానికి స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి? స్పీకరు ఈ సచిన్ పైలట్ అండ్ 18 అదర్ ఎమ్మెల్యేస్కి నోటీస్ ఎందుకు పంపించారు? వాళ్ళ పార్టీకి విరుద్ధంగా మాట్లాడుతున్నారు అని పంపించాడు. అంటే ఒక పార్టీలో ఒక వ్యక్తి సభ్యత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ అగేన్స్ట్గా కానీ ఆ పార్టీ ఏదైనా తప్పు చేస్తే రైట్ టు స్పీచ్ అనేది మనకు ఉండకూడదా? ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఉండాలి కదా. అంటే యాంటీ డిఫెక్షన్ అనేది ఒక ఎమ్మెల్యే యొక్క, ఒక ఎంపీ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి అగెయిన్స్ట్గా ఉంటుందా లేదా, వెళ్తున్నట్టు అనిపిస్తుందా లేదా? సో దాని మీద కూడా విచారణ జరగాలి. కాబట్టి ఈ రెండు రీజన్స్ వల్ల స్టేటస్ కో మెయింటైన్ చేసింది. దీంట్లో సెకండ్ రీజన్ అనేది వ్యాలిడ్ పాయింట్. మనం అందరం కూడా పార్లమెంటరీ ప్రివిలేజెస్ చూసాం. ఆర్టికల్ 105 of the Constitution talks about parliamentary privileges. Hope you know it. Hope you remembered it. In that parliamentary privileges, the privileges are divided into 2 types: individual privilege and also collective privilege. Individual privilege లో freedom of speech and expression అని చెప్పేసి ఇన్బిల్ట్ గా ఉంటుంది పార్లమెంట్ వాళ్ళకి, రైట్? The same thing applies to state legislature, MLAs also. Individual privileges. Now my question here is the first point. అమ్మా, సుప్రీం కోర్ట్ హోలోహాన్ కేసులో ఏదైతే చెప్పిందో అది హైకోర్టు మీద బైండింగా కాదా అని హైకోర్టు ప్రశ్నించడం తప్పా కాదా? ఇట్స్ అన్ ఇండిసిప్లైన్డ్ క్యారెక్టర్ ఆఫ్ ది హైకోర్ట్ ఆఫ్ రాజస్థాన్. I'll tell you why. Because Supreme Court is the apex court. Supreme Court is the apex court. Any order, any judgment given by the Supreme Court is directly applicable to all the courts in India, and this is called doctrine of precedent. అని అంటారు. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది మనం క్లాస్లో ఆర్టికల్ 141 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేయడం చూసాం. ఐ హోప్ యూ రిమెంబర్.
Article 141 of the Constitution talks about doctrine of precedent. So, this doctrine of precedent enti any law, any order, any judgment given by Supreme Court is applicable to high courts and lower courts kada direct ga. Malli binding or not binding ante cheppadu enti tappu kada Rajasthan High Court. So this whatever the character shown by Rajasthan High Court is completely indisciplined. The second point is so valid. Second point is completely valid. Now, what are the takeaways for your exam from the Rajasthan crisis? I want everyone to write points on what is the recent Supreme Court judgment on anti-defection law. Olahan case of 1992 is important for your exam. What is anti-defection law? 10th schedule of the Constitution. When can someone be disqualified by the preceding officers? What is the role of the speaker? What is the role of an High Court? And what exactly is happening in the High Court? And I want everyone to follow what High Court will say about the binding and not binding thing, and also about the right to speech and expression within the political party system. I hope you understood the basic issue regarding Rajasthan crisis. Please tell me. Please tell me. Can you hear me? I can't see your messages. Yeah. Okay. Okay. Okay, done. Thank you very much, Andy. Clear. Very good. Yes. Yes, very good. So, very good, Andy. I hope everyone understood the issue. Right? 5 to 10 points regarding this. 5 to 10 points, Andy. Sir. After anyhow we are concluding this, and ఇలా నేనేం చేస్తానంటే వీక్లీ 2 or 3 లైవ్ సెషన్స్కి వచ్చి ఆ వీక్లో జరిగింది నేషనల్ కానీ స్టేట్కి రిలేటెడ్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూ కానీ ఇలా డిస్కస్ చేసేస్తాను. సో దట్ ఇట్ విల్ బి వెరీ క్లియర్ విత్ యూ ఆల్. సరే, మీకు ఏదైనా ఇష్యూ కావాలనుకున్నా, ఇఫ్ యూ వాంట్ ఎనీ ఇష్యూ, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఈస్ రిలవెంట్, ప్లీజ్ టెక్స్ట్ మీ పర్సనలీ సో దట్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. Is it fine, everyone? Is it fine? Next we'll take up the issue of election commission, state election commission Andhra Pradesh. We will see state election commission Andhra Pradesh. What exactly happened in state election commission? Now what is happening? The contempt of the court an antaru kada, Supreme Court has intervened, High Court has intervened. What is the role of the government of Andhra Pradesh? So next I will do this State Election Commission of Andhra Pradesh and the issue related to that. Okay? Thank you very much. Yes, keep learning, keep sharing the knowledge, and keep supporting. Thank you. Shubha Dinam. Have a good day. I'll see you guys at 7 p.m. today. Thank you very much. Jai Hind.